హాయ్, హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కోసం, అలాగే దాన్ని గుర్తింపు తెచ్చిన ఒక మనిషి కోసం మాట్లాడుకుందాం. ఎందుకు ఈరోజు అంటే, ఈరోజు ఆ గొప్ప వ్యక్తి జన్మించిన రోజు. ఆయన జన్మించి ఉండకపోతే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా జన్మ అనేది ఉన్న బ్రతుకులేనట్టే. సో మనమందరం దేవిపుత్రుడు సినిమాలో ఒక సాంగ్ వినే ఉండి ఉంటాం. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మ ప్రాణమా అనే ఈ సాంగ్ వింటూ ఉంటాం. ఈ సాంగ్లో ఒక చరణంలో షహనాయి మోగే కోవెలలో అని ఒక లైన్ ఉంటుంది. సో దీంట్లో సహనాయి అంటే ఏంటి అని నేను తెలుసుకుందాం అనుకున్నా. సో తెలుసుకున్నప్పుడు నేను సెర్చింగ్ చేశా. దీంట్లో నందూరి ఆన్లైన్ అనే ఒక చిన్న వెబ్సైట్లో, నెక్స్ట్ మన గూగుల్ వికీపీడియాలోనే నేను సెర్చింగ్ చేస్తే ఆ షహనాయి అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. దీన్ని ఒకప్పుడు కోవెల్లో లేదా రాజాస్థానంలో వాడేవారంట. అయితే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే ఒక వ్యక్తి, ఆయన తన 6వ ఏట కాశీకి సంగీతం నేర్చుకుందామని వెళ్ళిపోయాడండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే వ్యక్తి తన 6వ ఏట సంగీతం నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? కాశీ వెళ్ళాడు. అది పుట్టుకతోనే ముస్లిమ్స్ ఫ్యామిలీ. అయితే ఆయన రాజస్థాన్లో, వాళ్ళ తాత ముత్తాతలు రాజస్థాన్లో ఒక రాజుగారి దగ్గర ఆస్థానంలో పనిచేసేవారు. నెక్స్ట్ కోవెల్లో భజంత్రుల దగ్గర కూడా ఆ సహనాయి అనే ఇన్స్ట్రుమెంట్ని వాడేవారు. సో ఆయనకి అది నచ్చేది కాదంటండి. అంటే ఆ ఇన్స్ట్రుమెంటు ఇంకా గొప్పగా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని ఎక్కడ ఆపేయకూడదు అని ఆయన మైండ్లో ఉండేదంట. అయితే కాశీలో ఈయనకి అలీ అని చెప్పేసి ఆయన ఆ సహనాయి గురించి మొత్తం నేర్పించారండి. సో ఈయన ఆ సహనాయి అనే ఇన్స్ట్రుమెంట్ గురించి ఒక మాట చెప్తారు. ఏ సంగీతం ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ఏదో ఒక లోపం ఉంటుంది, కానీ ఈ ఒక్క సహనాయిలో మాత్రం ఏ లోపం ఉండదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఈయన మద్రాసులోని ఎక్కడ కచేరీలు చేసినా సరే జనం మామూలుగా కరతాళ ధ్వనులతో మంచి రెస్పాన్స్ ఇచ్చేవారటండి. ఒకసారి ఈయన సారీగా అనే రాగాన్ని 30 గంట సేపు గ్యాప్ లేకుండా వాయించారంటండి సహనాయితో. అలాగే ఒకసారి ఈయన అమెరికా వెళ్ళినప్పుడంట సంగీత వేదిక ఒకసారి జరిగిందంట. సో అక్కడ ఈయన మన దేశం తరఫున వెళ్తే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న గవర్నమెంట్లో కొంతమంది ఈయన్ని ఉండిపోమని చెప్పారంట. మీరు అమెరికాలో ఉండిపోండి, మీ పేరు మీద ఒక స్ట్రీట్ రాసేస్తాం అని చెప్పేసి అంటే ఆయన అన్నారంటండి, నేను మహమ్మద్దునే అయినా నేను పెరిగింది కాశీలో, నా మొదటి రాగం నేను కాశీ విశ్వనాథుడికే వినిపించుకోవాలి, లేకపోతే నేను ప్రతిరోజు మునిగేది ఆ గంగలో. నాకు నా దేశంతోనే ముడిపడి ఉంది, ఆ కాశీ విశ్వనాథుడితోనే ముడిపడి ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉండలేను, ఏదైనా నాకు నా దేశమే ఉంది అని చెప్పేసి ఆయన దేశభక్తిని చాటుకున్నారు. దానికి అక్కడ ఆయన మాటలకు ఆయన కొంచెం అవతల వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఇంకా ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో భారతరత్న వచ్చింది, దాంట్లో ఈయన ఒకరు. ఆ సహనాయి అనే ఇన్స్ట్రుమెంట్ని సంగీతంలో, శాస్త్రీయ సంగీతానికి ఇది పనికిరాదు అని చాలామంది అంటుంటే, ఆ ఇన్స్ట్రుమెంట్కి ఒక జన్మనిచ్చిన మహా వ్యక్తి, మహా సంగీత కళాకారుడు మన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఈరోజు ఆయన పుట్టినరోజు. సో ఆయన కోసం ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం కదా. థ్యాంక్ యూ సో మచ్.